జనసేన నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొదటగా అజయ్ గారు, గుడ్ మార్నింగ్. సార్ అజయ్ వర్మ గారు, సార్ ఎస్ లైవ్లో ఉన్నారు అందరూ. మొత్తానికి ఇద్దరు అజయ్ గారు లైవ్ నేను మేబీ కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సజ్జా గారు, అజయ్ సజ్జా గారు. ఎస్ 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 అయితే ఇక్కడ అంటే అది ఆసక్తికర ట్వీట్ అనాలా, లేకపోతే మీ కూటమిలో విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం అనాలో తెలియదు, కానీ మీరు విశ్లేషించాలి. ఏంటి నిన్న విజయసాయి రెడ్డి గారు ఆ ట్వీట్ వేయడం వెనకాల ఏమి అంతరార్థం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక విషయం సార్, ఇక్కడ గతంలో ఎవరైతే ఏ విజయసాయి రెడ్డి కానీ ఏ జగన్మోహన్ రెడ్డి కానీ లేకుంటే ఆ పార్టీలో ఉన్న వైసీపీ నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ కానీ ఎంత చిన్న చూపు చూశారంటే, కనీసం 2 చోట్ల పోటీ చేస్తే ఒక స్థానం కూడా గెలవలేదు. ఇతను నాయకుడు అవుతాడా, ఇతను ఒక పార్టీని పెడతాడా, ఇతనికి ఒక పార్టీయా, ఇతను ఒక మనిషి అని ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే చిన్న చూపు చూశారో, ఈరోజు వాళ్ళే ట్వీట్ ద్వారా చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఇస్ ద మ్యాన్, మంచి నాయకుడు అవుతాడు, నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెడతాడా, లేకుంటే కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు విజయసాయి రెడ్డి మాటల ద్వారా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా కూలిపోయి అందరూ కొట్టుకుంటారా అంటే, విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టినంత మాత్రం ఏం కొట్టుకోం సార్ మేమంతా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీ ఉంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ ఎందుకు పెట్టారు సార్? ఎక్కడైతే కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకి పీడిఎస్ బియ్యం సరఫరా జరుగుతుందో, ఎగుమతి జరుగుతుందో, అక్రమమైన మార్గంలో ఏ విధంగా అయితే స్మగుల్ చేస్తున్నారో దాన్ని అడ్డుకున్నాడు ఆయన. సీజ్ ద షిప్ అని ఒక మాటని అక్కడ నించునేసరికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పీడిఎస్ రైస్ ని అమ్మాలంటే గజ 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 వణికిపోతున్నారు. కనీసం కిలో బియ్యం స్టోర్ చేసుకోవాలంటే వణికిపోతున్నారు. ఈరోజు ఆ విషయంలో ఈరోజు కేవలం ఒక బియ్యం గురించి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే, కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమం ఏంటి, అసలు కాకినాడ పోర్టుని ఏ విధంగా వాళ్ళు లాగేసుకోవాలనుకున్నారన్న ప్రతి విషయం కూడా ఈరోజు బయటకు వస్తుంది. అందులో విజయసాయి రెడ్డి ప్రధానంగా ఉన్నాడు, శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు, విక్రాంత్ రెడ్డి ఉన్నాడు. ఈ రెడ్లంతా కలిసే కదా ఈరోజు జగన్ మీకు గత అసెంబ్లీలో కూడా విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. మనం రోజా గారు ఒక మాట అన్నారు, జగన్ కంటే ముందు గన్ను వస్తుంది అని. ఈరోజు కాకినాడ పోర్టులో జగన్ ఇంట్లో కూర్చుంటే జగన్ కంటే ముందు గన్నే పోయింది. పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టే కదా బెదిరించింది వీళ్ళు. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో వీళ్ళు చేసిన పరిపాలన జగన్ కంటే ముందు గన్నే వెళ్తుంది ప్రతి దగ్గరికి, బెదిరించడానికి, భయపెట్టడానికి, దాచుకోవడానికి, దోచుకోవడానికి, లాగేసుకోవడానికి. ఈరోజు అదే కదా జరుగుతుంది. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఏం పెట్టారండి ట్వీట్? 75 సంవత్సరాల వయసున్న వ్యక్తి కంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నాకు చాలా స్ట్రాంగెస్ట్ లీడర్ గా కనపడుతున్నాడు అంటే, థ్యాంక్ యూ విజయసాయి రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున సరే నాయకుడిగా గుర్తించారు, మీరు ఒప్పుకున్నారు. జగన్ చేతగాని వాడు, జగన్ చేత కాదు కాబట్టి 151 స్థానాలు ప్రజలు ఇచ్చినా సరే చివరికి 11 స్థానాలకు పడిపోయాడు. చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రతిపక్ష స్థానం నాకు ఇవ్వనని అడుక్కుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇస్ ద లీడర్ అతను ఒప్పుకుంటున్నాడు. ఇంకొక విషయం కూడా చెప్తాను సార్, నేను 75 సంవత్సరాలని మాట్లాడుతున్నాడు. ఎన్నికల 2 నెలల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడారు, 75 సంవత్సరాలు ముసల్లా ఆయన, ఏం చేయగలడా ఆయన, కనీసం తన కుప్పం గెలుచుకోగలడా, కుప్పాన్ని గెలిపించుకోగలడా, కుప్పాన్ని గెలిపిస్తా, భరత్ కి గిఫ్ట్ ఇస్తా, భరత్ ని మంత్రిని చేస్తా అని మాట్లాడిన జగన్ ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రా బాబు, మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతాని బ్రతిమలాడుకునే స్థాయికి దిగజారిపోయాడు. 75 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఆయన హేళన చేశారు. ఆ 75 ఏళ్ల వ్యక్తిని జైల్లో వేస్తే భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వాడు నినదించాడు, గొంతెత్తాడు. మేము నారా చంద్రబాబు నాయుడు వెంట అడుగులు వేస్తాం, నడుస్తామైన వెంట ఉంటామని చెప్పేసి పిడికిలు బిగించి పోరాటం చేశారు. అదే 75 ఏళ్ల ముసలాయన కోసం కదా ఈరోజు అదే 75 ఏళ్ల ముసలాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చోబెట్టారు. మరి 50 ఏళ్ళున్న ముసలాయన వైఎస్ జగన్మోహన్ ఏం చేశారంటే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. అసెంబ్లీకి రామంటే నేను రాను, నా వల్ల కాదు, నేను అక్కడికి వచ్చి తలెత్తుకోలేను, తల దించుకొని బ్రతకాల్సి వస్తుంది, నేను అక్కడికి రాను, తాడేపల్లి కొంపలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా తప్ప నేనైతే అసెంబ్లీకి రాను, నా వల్ల కాదు, నాకు భయం. ఈరోజు ఎవరండి ముసలాయన? ఈరోజు ఇంకొక మాట అన్నారు సార్ ఆయన విజయసాయి రెడ్డి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, నువ్వు బ్రతికుంటే చంద్రబాబు అని మాట్లాడుతున్నాడు. ఈయన బ్రతుకుంటాడా? జగన్ బ్రతుకుంటాడా? నేను బ్రతుకుంటానా? రైట్, వద్దులేండి. వాళ్ళు చేసిన వ్యాఖ్యలు మనం ఎందుకు అలాంటి మాటలు మాట్లాడడం. నేనేమి తిట్టట్లేదు సార్. ఈ భూమి మీద ఎవడు కూడా శాశ్వతం కాదు.
ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు. ఒక అవకాశం ఇవ్వండి. మనిషి ఉన్నా పోయినా సరే ప్రజల గుండెల్లో ఉంటారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి గుండెల్లో ఉంటాడు. ఆవిడ గుండెల్లో ఆయన. రైట్, ఒకసారి రామారావు దీని మీద రెస్పాన్స్ అడుగుతారు. రామారావు, ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ మీద ప్రేమనా, లేకపోతే ఏదైతే ఇప్పటికే కాకినాడ పోర్టుకు సంబంధించి ఆ డొంక కదులుతున్న నేపథ్యంలో ఆ మొత్తం స్టింగ్స్ అన్ని వెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళాయి కాబట్టి ఎంతో కొంత బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ త్రూ ఏమైనా వెళ్తున్నారా? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ప్రతినిధులు అజయ్ సజ్జా గారికి, అజయ్ వర్మ గారికి, అట్లాగే రాజ్ న్యూస్ యాజమాన్యం తమకు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. విజయసాయి రెడ్డి గారు ప్రతిరోజు కూడా కరెంట్ పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మీద ట్విట్టర్ వేదికగా ఆయన అనేది ఇది సహజమైనటువంటి అంశం. మరి అందులో భాగంగానే నిన్న ఆయన స్పందించారు. ఏమంటారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఒక ఫోకస్ లీడర్ గా మహారాష్ట్ర ఎన్నికలకి ఉపయోగించుకున్నటువంటి అంశంలో కానీ, అట్లాగే ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఇష్యూ ఉంటే దాంట్లో ఆయన్ను ఏదైతే సెన్సిటివ్ ఇష్యూస్ లో ఆయన ఇన్వాల్వ్ చేయాలనేటువంటి తపన, అది కేంద్ర ప్రభుత్వం నుంచి అవ్వచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి వస్తున్నటువంటి విషయాల మీద ఆయన రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఉద్దేశించి ఏదైతే 75 సంవత్సరాల వయసులో ముసలితనంతో ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్లో ఈ యొక్క యంగెస్ట్ ఆంధ్రప్రదేశ్ కి యంగెస్ట్ మైండ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే బెటర్ అని చూస్ చేశారు. ఈజ్ నాట్ కాంప్లిమెంటెడ్ టు ద ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మామూలుగా ఆయన ట్వీట్లు అన్ని సైరా అంటుంటారు, అంటే సై అంటూ ఆయన అన్ని అంటుంటారు కానీ, బట్ ఇవాళ సైరా కాకుండా ఈ యొక్క యంగెస్ట్ స్టేట్ ఏదైతే నవ్య ఆంధ్రప్రదేశ్ కు ఆయన యొక్క బెటర్ మూవ్మెంట్ ఉంటుందేమో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు ఏం చేశారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తాన్ని కూడా ఎన్హాన్స్ చేసి ఎక్కువగా ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో మాట్లాడిన విధానం మనం చూసాం. ఇప్పుడు ఏదైతే సజ్జా అజయ్ గారు చెప్తారో ఇది ఊకదంపటి ఉపన్యాసం, ఎన్టీ రామారావు స్టైల్. అసలు ఎన్టీ రామారావు గారినే ఆయన బొమ్మను తీసేసి ఆయన చేతి నుంచి లాక్కున్నటువంటి పార్టీ తెలుగుదేశం, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. మరి పోర్టు రైట్, అయితే నేను ఏమంటానంటే రామారావు గారు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వస్తానండి, విజయసాయి రెడ్డి గారికి ఎందుకు అంత ప్రేమ వచ్చింది ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద? అదే ఎందుకంటే ప్రేమ కాదండి, ఇక్కడ వాస్తవ పరిణామాలలో విజయసాయి రెడ్డి గారే బెటర్ కదా. విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఉన్నటువంటి ఈ యొక్క కూటమి నాయకులు ఏదైతే 3 పక్షాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర, అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరిలో కల్లా యంగెస్ట్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తేనే ఈ రాష్ట్రానికి బహుముఖ లబ్ధి చేకూరుతుందే ఏమో అనేటటువంటి విధానంలో ఆయన ట్వీట్ పెట్టారు. దీనికి ఆయన యొక్క అరబిందో ఏదో కోర్టులో ఇష్యూస్ జరిగినాయి, దానికి లింక్ గా ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవటమా, లేదంటే కూటమిలో డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి ఈయన ట్వీట్ పెట్టాడని సంశయాలు. అయితే ఒకప్పుడు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేదు, అసెంబ్లీ గేటు తాకనివ్వము అని ఏదైతే వైసీపీ నాయకులు మాట్లాడారు, ఇవాళ ఆయన తీసుకెళ్లి డైరెక్ట్ గా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టమని చెప్తున్నారు. అంటే మీలో రియలైజేషన్ వచ్చింది అనుకోవాలా? కాదండి, పరిస్థితులు మనం గమనించాలా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్మాణం చేయాల. 2014వ సంవత్సరంలో ఆయన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కోసము ఆయన వంతుగా వాటా ఓట్లను షేర్ చేశాడు. ఏ బేసిస్ మీద చేశాడు. తర్వాత 5 సంవత్సరాలు అభివృద్ధిలో సూచనలు కానీ సలహాలు కానీ ఆయన ఎక్కడ పార్టిసిపేషన్ లే. ఎన్డీఏలో ఉన్నట్లుగా మనము అనుకున్నాము తప్ప ఎక్కడ యాక్టివ్ పాలిటిక్స్ లో రాలా. దీని వెనక ఏదో సంథింగ్ ప్యాకేజ్ జరిగింది అనేది అందరూ కూడా అనుమానం ఉంది. మరి 2019కు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీని తిట్టకుండా బీజేపీ తోడు విభేదించి స్వతంత్రంగా పోటీ చేసి 2 సీట్లలో పోటీ చేసి
నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వస్తే ఒక్క చోట కూడా గెలవని మాట వాస్తవమే కదా. తన పార్టీ తరఫున గెలిచినటువంటి రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుని లోక్ లీడర్ కూడా చేయడానికి, ఏదైతే అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా ప్రకటించడానికి కూడా ఒక ఎస్సీ దళిత వ్యక్తి తన పార్టీ తరఫున శాసనసభ్యుడైతే అభినందించినటువంటి పాపాన పోనటువంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కూడా మనం గుర్తెరగాలండి. Right. ఈ రోజు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి టాస్క్ మాత్రమే ఆయన ప్లే చేస్తున్నాడు తప్ప ఆయనకు నిర్దిష్టమైనటువంటి విధానం గాని, లక్ష్యం గాని, ప్రజా బాహుల్యంలో బాధ్యత గాని ఈ రోజు కూడా తన పార్టీని తన సొంత కాళ్ళ మీద నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు. ఏదైతే కూటమి ముగ్గురు కలిసి చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అతను తన ఎమ్మెల్యేగా రైట్ ఒకసారి అజయ్ వర్మ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ అజయ్ వర్మ గారు, ఈ ట్వీట్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే నిజంగానే ఆయన పోరాట పటిమని, ఆయన నాయకత్వ లక్షణాలని వైఎస్ఆర్సీపీనో లేకపోతే విజయసాయి రెడ్డి గుర్తించారని అనుకోవాలా, లేకపోతే ఎప్పటి నుంచో జన సైనికులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఆయన సీఎం అవ్వాలన్న ఒక కోరిక అలా బలంగా ఉండి అది మిగిలిపోయింది, దాన్ని ఇంకొకసారి రేకెత్తించి దాన్ని ఆ పాయింట్ని టచ్ చేసే ప్రయత్నం చేశారా? ఎలా చూడాలంటారు? సార్, మీకు అలాగే రామారావుకి, అజయ్ గారికి, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. శుభోదయం. చిదంబరెడ్డి గారు చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు చర్చకు తీసుకొచ్చారు. ఎందుకనంటే విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి కామన్ పర్సన్ కాదు, ఒక మేధావి. ఎందుకనంటే సూట్ కేస్ కంపెనీలు పెట్టించి లక్షల కోట్లు అవకతవకలు చేయగలిగి, ఇన్ని సంవత్సరాలు కేసులు నడిపించగలిగి, రెండో పర్సన్ గా ముద్దాయిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత. అతనికి ఇంతకు ముందు లేని జ్ఞానోదయం ఇప్పుడు ఎందుకు జరిగిందో నాకైతే అది అర్థం కాలేదు. ఒక రకంగా అర్థమైందని చెప్పాలి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తాలూకా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసు, అలాగే కాకినాడలో టెజ్కి సంబంధించి జిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్న తాలూకా, అలాగే ప్రకాశం జిల్లాలో అక్కడ ల్యాండ్స్ కొట్టేసిన తాలూకా కేసులు ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు పనికిరాడని ఇదే వైసీపీ పార్టీ మొత్తం మాట్లాడిన పరిస్థితి. అలాగే ఇవాళ అదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా పనికొస్తాడు అని చెప్పిన పరిస్థితి. అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పనికిరాడని అర్థం చేసుకోవాలనేది నాకైతే ఇక్కడ కనబడతా ఉంది. అంటే ముఖ్యమంత్రిగా మా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, ఈ కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ గారే పనికొస్తారు అనేది కనపడతా ఉంది. ఎందుకనంటే ఇక్కడ ఒకటి చెప్తాను సార్, ఎలా చెప్పగలం అంటే విజయసాయి రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానిగా సడన్గా ఎందుకు మార్పు వచ్చిందో ఈ కేసుల తాలూకా విషయాలన్నీ బయటకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న ఎవరైతే ఉన్నారో ఈయన సర్టిఫికెట్ ఇవ్వసరలా, వాళ్ళు ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టే 100% స్ట్రైక్ రేట్ తో ఆయన గెలిపించారు. యావత్ భారతదేశంలోనే ఇటువంటి తీర్పు ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి లభించలేదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారికి లభించింది. ఈయన కొత్తగా ఇవాళ వచ్చేసి ఆయన పనికొస్తాడు అది గొప్పగా ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దాన్ని లోపల అంతరార్థం తేటతెల్లం అవుతోంది దీన్ని బట్టి. ఎందుకంటే ఆయన కేసుల్లో ఇరుక్కుపోతా ఉన్నారు. ఈయన్ని కాపాడగలిగి రక్షించగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు, ఈయన ఒక్కడే రక్షించగలడనే ఇక ఇది కాళ్ళబేరానికి వస్తానికి అర్థం అక్కడితో ఆగిపోతే పర్లేదు. కానీ నేను ఇది ముందు అడిగినట్టు జన సైనికుల్ని వీళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు? నిజమే కదా, 100% స్ట్రైక్ రేట్తో మనం గెలిచినప్పుడు నెక్స్ట్ ఎన్నికలకో లేకపోతే మధ్యంతరంగా గతంలో కూడా మనం చూసామంటే ఈ కూటమి ఏర్పడడానికన్నా ముందు 2.5 సంవత్సరాల పాటు సీఎంగా పవన్ కళ్యాణ్ చేయాలని చెప్పేసి చాలామంది జనసేన నాయకులు కూడా చాలామంది కోరుకున్నది, లేకపోతే అలాంటి ప్రతిపాదన పెట్టాలని చెప్పేసి హరిరామ్ జోగయ్య లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. సో దాన్ని ఏమన్నా మళ్ళీ టచ్ చేస్తున్నారా ఆ పాయింట్ని? సార్, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ తాలూకా నాయకుడిని లీడర్ గా, పెద్ద లీడర్ గా చూడాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మాకు ఉంటుంది, స్వయాన నాకు కూడా. మేము సార్తో 10 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ జర్నీ చేస్తా ఉన్నాం. అది ప్రజల్లోకి తీసుకెళ్లి మా నాయకుడిని అధినాయకుడిగా చేయాలనే కోరిక మాకు కూడా ఉంటుంది. కామన్, అది ఎవరికైనా ఉంటుంది. కాకపోతే దాన్ని ప్రాసెస్ ఉంటుంది. సార్ ఏం చెప్పారంటే ఏదైతే చేయాలో పార్టీ రాజకీయానికి సంబంధించి అది నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను, నాతో కలిసి పనిచేయండి అని చెప్పి అభిమానులకి అలాగే కార్యకర్తలకి ప్రజలకి ఏదైతే ఒక మాట ఇస్తాడో ఆ మాట మీద నిలబడతాడు ఈ వ్యక్తి అనేది తేటతెల్లం అయింది. కాబట్టి వీళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు ప్రజలు. ఇదంతా రాజకీయ కుట్ర అన్నమాట. ఎట్లా అంటే ఈ కూటమి బలంగా ఉంది, ఈ కూటమిని విడగొట్టాలి. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు, సీనియర్ నాయకుడు ఆయనైతేనే ఇవాళ ఉన్న వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు చేసిన దందాలు, వీళ్ళు చేసిన ప్రజలను మోసం చేసిన తీర్లు, వాటిని అన్నిటినీ నడిపించగలిగే సత్తా, అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారికే ఉంది. ఆయనే పెద్ద తరహాలో పైన ఉండాలి అని చెప్పి ఆయన ఈ వ్యవస్థలన్నీ నడిపిస్తూ ఆర్థిక వ్యవస్థల్ని ఎలా చక్కదిద్దాలి, ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఎవరికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎవరైతే ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎలా చేయాలి అనే దాని మీద ఆయనైతే బాగుంటుంది. అజయ్ సజ్జ గారు అలాగే రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు భుజానేసుకొని తిరుగుతా ఉన్నారు. అలాగే మన లోకేష్ గారు అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆయన అదే ప్రశ్న అజయ్ సజ్జ గారు ఇక్కడ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ని పొగిడారని ఇక్కడ ఆలోచించే లోపే ఆయన ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టాలి అనడంతో పాటు లోకేష్కి సంబంధించిన ప్రస్తావన లేకుండా ఆయన గతంలో ఏదైతే అంటే డిమోరలైజ్ చేస్తూ చేసే వ్యాఖ్యలు చేస్తున్నారో మొత్తానికి ఈసారి ఆయన డిస్కషన్లోనే లేకుండా కేవలం అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ని మాత్రమే లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అంటే లోకేష్ అనే వ్యక్తిని పూర్తిగా ఈ ఏమంటారు నెక్స్ట్ వారసత్వంగానో లేకపోతే నాయకత్వంతోనో నెక్స్ట్ ఆ పార్టీకి సెకండ్ నెంబర్లో ఉన్న వ్యక్తి ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నమా, కూటమి కంటిన్యూ అయ్యేలాగుంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం చేయాలన్న ఆలోచనలు ఏమైనా ఉన్నట్టు చూడాలంటారా? అది అట్లా ఏం లేదు సార్. మొన్న రీసెంట్ గా అందరికి తెలిసిందే అజయ్ సజ్జ గారు చంద్రబాబు నాయుడు గారిని వర్మ గారు సజ్జ గారు ఆన్సర్ చేస్తారు. చిదంబరం రెడ్డి గారు ఇక్కడ విషయం ఏంటంటే మొన్న అసెంబ్లీ సమావేశాలు మనం చూసాం. అసెంబ్లీ సమావేశాల్లో స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు తన ప్రసంగంలో, ఇంకొక 10 ఏళ్లు కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టుకొని ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పెట్టుకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది, ఈ రాష్ట్రాల ఆర్థిక మూలాలన్నీ కూడా మళ్ళీ అద్భుతంగా మెరుగుపడతాయి. కాబట్టి అటువంటి అనుభవమైన నాయకుడితో మనం అందరం కలిసి నడుద్దాం, మనకి ఎటువంటి విభేదాలు వద్దని చెప్పేసి సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ సాక్షిగా ఆయన వెల్లడించడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగారు లోకేష్ గారి ప్రస్తావన లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు, లోకేష్ ని కనీసం లెక్కలో కూడా వేసుకోకూడదా అని. చిదంబరం రెడ్డి గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని ఒక రెడ్ బుక్, ఒక లోకేష్ గారి ఫోటో ఇట్లా చూపించి, దిస్ ఈజ్ నారా లోకేష్, ఈయన మమ్మల్ని బెదిరిస్తున్నాడు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నాడు రాష్ట్రంలో, సో ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని ఢిల్లీలో వెళ్ళి కూర్చొని మాట్లాడాడు. ఒకప్పుడు వీళ్ళే మాట్లాడారు సార్, లోకేష్ ఇస్ జీరో, మంగళగిరిలో గెలవలేకపోయాడు, పప్పు అన్నారు, చేత కాదన్నారు, నడవలేడన్నారు, మాట్లాడటం రాదన్నారు, అతని వల్ల ఏదీ కాదన్నారు. ఈరోజు నోరు తెరిస్తే లోకేష్ 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 లోకేష్, అతని పేరు వింటేనే భయపడే విధంగా వెళ్ళిపోయారు. ఈరోజు అతను మాట్లాడితేనే భయపడే విధంగా వెళ్ళిపోయారు. ఈరోజు మేమందరం కూడా అడుగుతున్నాం కదా, ఈరోజు మంగళగిరిలో ఎమ్మెల్యేగా లోకేష్ గారు ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, లోకేష్ గారు అసెంబ్లీలో కూర్చుంటున్నారు, పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రామనే కదా మేము అడుగుతుంది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రస్తావన సంబంధించి మీరు మాట్లాడుతున్నారు. 14 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం మీద కానివ్వండి, చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్కు ఉన్న అభిప్రాయము 19 ఎన్నికల సమయానికి మారిపోవడము, 19 నుంచి 20 దాకా అనుకుందాం, ఎందుకంటే ఒక 1 ఇయర్ పాటు మాత్రమే ఆయన బాహాటంగా బహిరంగంగా దాన్ని విమర్శించారు కాబట్టి ఒక సంవత్సరం 1.5 ఇయర్ పాటు పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని కానివ్వండి లేకపోతే మీ పార్టీని ముఖ్యంగా లోకేష్ని అలాగే చంద్రబాబు నాయుడిని చేసిన వ్యాఖ్యలు అప్పటికి ఒక షిఫ్ట్ వచ్చింది ఆయన ఒపీనియన్లో. మళ్ళీ 2024లో సరే కలిసి పోటీ చేశారు, 29కి వచ్చేటప్పటికి 29 వచ్చేదాకా ఆ ఒపీనియన్ అలానే ఉంటుందంటారా? అంటే చిదంబరం రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకసారి ఒక ఒపీనియన్ స్టార్ట్ అయింది అంటే ఒక మనిషిని దగ్గర నుంచి చూడటం మొదలు పెడితే ఆ మనిషి నిజమా అబద్ధం అనేది వెంటనే తెలిసిపోద్దండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చిన్నపిల్లాడు కాదు, ఆయనకి పాలిటిక్స్ మొత్తం చాలా క్లారిటీగా అర్థమైపోయింది. సో ఏ నాయకత్వం అయితే బాగుంటుంది, ఏ నాయకత్వం దగ్గర నుంచి మనం రాజకీయం నేర్చుకోవచ్చు, ఏ నాయకత్వం దగ్గర నుంచి మనం రాష్ట్రంలో ప్రజల దగ్గర మనల్లో పొందొచ్చు అనే విషయం పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసిన సమయంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారంటే దానికి కారణం ఏంటండి? రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి, ప్రజల పట్ల ఉన్న ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి. ఎట్టి పరిస్థితుల్లో సైతాన్ పరిపాలన నుంచి, రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాబట్టి మనం నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు వెళ్దాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, అదే మన లక్ష్యం అనే కదా ముందుకు 29 కూడా అదే ఒపీనియన్ ఉంటుందా? ఎందుకంటే అదే ఒపీనియన్ ఉంటుందా అంటే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఆయన ఇంట్లో కూర్చొని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదండి 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని. అలా ఉంటుందని ఎలా మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు? అభిప్రాయంలో మార్పు జరుగుతుంటుంది కలిసి. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లేదా మీ ఇద్దరికి ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో భాగస్వామి అయ్యుండి రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల విషయంలో
ఆయన కొద్దిగా పెదవిర్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కేవలం ఇప్పుడు కూటమి నేతగానే కాదు, ఒక నేషనల్లో ఒక పెద్ద లీడర్గా ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. మొన్న మహారాష్ట్రలో ఆయన వెళ్ళి ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అన్ని చోట్ల గెలిచారు. సనాతన ధర్మం అన్నది బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక కోర్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ని తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో స్టార్ట్ అయ్యారు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఆయన విస్తరిస్తారు అన్నది ఒక ఎక్స్పెక్టేషన్ నాతో సహా ప్రతి విశ్లేషకుడికి ఉంది. ఆ సందర్భంలోనే నేను అడుగుతున్నా, అంటే మార్పు జరిగే అవకాశం ఉండదా? 14 నుంచి 19 చూసాం మనము, 19 నుంచి 24 చూసాం కాబట్టి 29 పరిస్థితి ఏముంటుందో తెలియదు అనే ఉద్దేశంతో నేను క్వశ్చన్ అడుగుతున్నా తప్ప ఇంకేం లేదు. అంటే ఒకటి చిదంబరెడ్డి గారు, ఇక్కడ ఇప్పుడు 29కి ఏం జరుగుతుంది అంటే రేపొద్దున ఏం జరుగుతుంది ఎవడు చెప్పలేడు కదా సార్. రైట్ సార్ 29 ఈ రోజు నిద్ర ఒకటే పోతే రేపు అదే నిద్ర ఒక్క నిమిషం, పోతే ఒక చిన్న ఛాన్స్ అజయ్ గారు. ఎస్ వీళ్ళు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే సార్, ఇంపార్టెంట్ వర్క్ అర్జెంట్ గా విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏమన్నా ఉందంటే, వాళ్ళ కేసు తాలూకా 11 సంవత్సరాలు అయిపోయింది సార్ కేసు జరిగి. అవును. ఏది ఆ దోపిడీ తాలూకా కేసు ముందు వాళ్ళు నిజ నిరూపణ చేసుకోమనండి. మేము కరెక్ట్ గా కంటిన్యూషన్ లో ఇది అది అనిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టింది చెప్పండి, అది కూడా చెప్పండి. అది ఏంటి సార్? చంద్రబాబు గారు 11 సంవత్సరాలు కేసు అది. ఆ రోజు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఖాళీగానే ఉన్నాను కదా. సింగిల్ రైట్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం. కొద్దిగా వాయిస్ ఓవర్లాప్ అవుతుంది. ఎస్ రామారావు గారు. ఓకే ఒకసారి ఏమండి, ఇప్పుడు రాక్షస పాలన లేకపోతే ఇంకొక పాలన అని సజ్జాజీ గారు మాట్లాడుతున్నారు. ఇది అభ్యంతరకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేసింది, గుర్తెరగాల. దానిలో కరోనా పీరియడ్ సగం కాలం పోయింది. సగం పీరియడ్ లో అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చి అవినీతి రహితంగా డీబీటీ మెథడ్లో పేదలకు, లబ్ధిదారులకు ఏదైతే సంక్షేమ పథకాలు అందించాలో దానికి శ్రీకారం చుట్టి దమ్ము ధైర్యంగా ఓట్లతోటి పని లేకుండా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సింగిల్ గా పోటీ చేస్తాము, సింగిల్ గా వస్తాము, పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేసి ఒక్క అసెంబ్లీ కూడా గెలవడం అనేది ఈ రోజు కూడా పెట్టుకుంటున్నామండి. కొద్దిగా డిస్కషన్ డిబేట్ అవుతుంది. మీరు ఈ పాయింట్ తొందరగా క్లోజ్ చేయండి. నేను నాకు క్వశ్చన్ ఉంది, తొందరగా క్లోజ్ చేయండి, ఎందుకంటే డిస్కషన్ డిబేట్ అవుతుంది. రామారావు గారు. క్యాప్టెన్ చేసినటువంటి ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఆల్ టైమ్ రికార్డు. రైట్, అయితే ఇక్కడ ప్రజలకు ఒక అనుమానం ఉంది. రామారావు గారు, మీరు ఇక్కడ ప్రజలకు అనుమానం ఏంటంటే టీడీపీ పార్టీ వైసీపీకి సంబంధించి ఎవరిని నాయకుడిని తీసుకోవడానికి పెద్దగా సంసిద్ధత చూపించట్లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా జనసేన ఉంది. అందుకే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే సామినేని ఉదయభాన్ లాంటి వాళ్ళు ఇప్పటికే జనసేనకి వెళ్ళిపోయారు. ఈయన ఇప్పుడు కేవలం అది చూపిస్తోంది ఆ సెటరికల్ గానా, లేకపోతే అక్కడ రూట్ క్లియర్ చేసుకునే ప్రయత్నం అన్నది కూడా, అంటే జనసేనకి ఏమైనా వెళ్ళే అవకాశమో ఆలోచన ఏమైనా విజయసాయి రెడ్డి గారు చేస్తున్నారా అన్నది. అసలు ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల స్తంభాల్లో విజయసాయి రెడ్డి గారు ఒకరు. గ్రౌండ్ నుంచి కూడా నెట్వర్క్ చేస్తున్నాడు ఆ ఉద్దేశంతో. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు బంధువు కదండి డైరెక్ట్ గా. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు బంధువు డైరెక్ట్ గా, బంధువు వెళ్ళిపోయారు. చేస్తున్నాడు. వినండి ఒక మాట ఉంది. చిదంబరం గారితో రాష్ట్ర ఒప్పందం చేసుకుని శంకర్రావు అనేటువంటి వ్యక్తిని ఒకవైపున, ఇంజార్ రామ్మోహన్ నాయుడు గారిని ఒకవైపున పెట్టి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎర్రంనాయుడు గారి ద్వారా కేసులు పెట్టించి వాటిని ఫ్రేమ్ చేయించి గ్రౌండ్ వర్క్ చేయించాడు. ఎప్పుడు కూడా పోల్ మేనేజ్మెంట్ అనే పదం చంద్రబాబు నాయుడు గారు నోటితో వస్తుంది. ఎందుకంటే బీజేపీలో తన సొంత మనుషులు ఉన్నారు. అట్లాగే జనసేన పార్టీలో కూడా ఎంతమంది అంటే యమనగడ్డ బుద్ధప్రసాద్ గారిని అప్పుడప్పుడు చేర్చి అట్లా 4-5కి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో టికెట్లు ఇప్పిస్తాడు. బీజేపీలో తన సొంత ఏదైతే పురంధరేశ్వర్ గారు అంతకుముందు విభేదాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయింది, కేంద్ర మంత్రి, మళ్ళీ లాగింగ్ చేసుకొని ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలుగా తీసుకొచ్చుకొని ఆ పార్టీతో లైజన్ పెట్టుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు కొత్త పలికేటటువంటి విధానం ఉంది. వాళ్ళ తన భర్త గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళే పవన్ కళ్యాణ్ గారు అంశం వస్తే దీనికి ఒకటేనండి. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో అపహరణకు గురయ్యారు, వాలంటీర్లు కిడ్నాప్ చేశారు ఆరోపణ చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు దాని మీద ఈ రోజు మాట్లాడలేదు అంటే ఇది అబద్ధపు ఆరోపణ. అట్లాగే వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని మాట్లాడాడు. మరలా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఏదైతే వాలంటీర్లు కొనసాగిస్తాం, 10,000 ఇస్తాం, మీరు ఏమేమి బాధపడదని చెప్పారు. అది వాలంటీర్లకి ఒక శాఖ మంత్రిని డోల బాలవీరాంజనేయ స్వామిని ఏర్పాటు చేశారు. కానీ అదే వీరాంజనేయ స్వామి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడాడు. వాలంటీర్లకు చట్టబద్ధత లేదనేది. ఉప ముఖ్యమంత్రికి చట్టబద్ధత ఉందా? రెడ్ బుక్ కు చట్టబద్ధత ఉందా? పవన్ కళ్యాణ్ గారు గమనించుకోవాలి ఇదంతా కూడా. లేకపోతే డోలా స్వామి గారు తను మంత్రిగా వాలంటీర్లు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ పేరు పెట్టుకోకుండా ఉండాల్సింది.
ఈ రకంగా రకరకాల అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హిందూపూర్ లో సాక్షాత్ బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఈ రోజు చూస్తా ఉన్నాం అత్తాకోడల మీద సామూహిక అత్యాచారం జరిగితే ఎటువంటి చర్యలు ఉన్నాయి. కారుమంచిలో అయితే పాలన మీద మనం మాట్లాడదాం. అలా ఉన్నప్పుడు వీటన్నిటి మీద వీటన్నిటిని విమర్శలు చేస్తూ రామారావు గారు అంటే ఏమంటే వీటన్నిటి మీద విమర్శలు చేయాల్సిన మరి విజయసాయి రెడ్డి ఉన్నట్టుండి ఎందుకు పవన్ కళ్యాణ్ లో ఒక నాయకత్వ పటిమనో లేకపోతే చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆయన ఎక్కడ కనిపించారు? అసలు ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందు తారక రత్న చనిపోయినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్తే ఇద్దరు మాట్లాడారు. అది కుటుంబం సంబంధించినటువంటి అంశాలు మాట్లాడారు. అట్లనే ఏ రోజు విజయసాయి రెడ్డి నా ప్రశ్న ఏంటంటే రామారావు, మీరు చెప్పిన అన్ని వైఫల్యాలు ప్రభుత్వం ఒకవేళ బాధ్యత వహించాలి అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా బాధ్యుడే. అలాంటప్పుడు నిజంగానే దాన్ని సరిచేయలేని వ్యక్తి రేపొద్దు ఆయన నాయకత్వ పడితో రాష్ట్రాన్ని అప్పచెప్పేస్తే ఎట్లా మరి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, ఇక్కడ ఉన్నటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఏదైతే తెలుగుదేశం, ముగ్గురు ఆప్షన్ లో 3 ఉన్నాయండి. ఆన్సర్ ఏది చేయాలంటే పవన్ కళ్యాణ్ బెటర్ అనేది విజయసాయి రెడ్డి గారు సెటైరికల్ గా కామెంట్ చేశారు. ఎందుకంటే ముసలితనము తోటి అతను ఏదేదో చేసి రాష్ట్రంలో ఏం చేస్తారో తెలియదు. 4.0 అంటున్నాడు, సినిమాస్టిక్ గా అదేమంటే నాలో 95 సీఎం చూస్తారు, హైదరాబాద్ నుంచి బయలుదేరి గడగడలాడిస్తాను. ఎక్కడ పాలనా వైఫల్యం కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. దాన్ని బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అన్వయించుకోవాలనే గానీ విజయసాయి రెడ్డి గారు ఈ అజయవరం గారు మాట్లాడినట్లు ఇవన్నీ కూడా రాంగ్ యాటిట్యూడ్ అండి. ఇక్కడ ఏమన్నా అజయ్ గారు అయితే ఒక పాయింట్ చెప్పాలి మీరు ఇక్కడ, ఎందుకంటే కేసులు ఉన్నాయండి. ఎట్లా ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏదైతే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజ్ఞప్తులు స్వీకరించారు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు. అట్లాగే భారతీయ జనతా పార్టీ అదే ప్రాసెస్ మొదలుపెట్టింది, జనసేన కూడా అదే ప్రాసెస్ మొదలుపెట్టింది తమ ఎమ్మెల్యేలు పెట్టుకొని. ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించినట్టు చెప్పగలరా? అయితే ఒక పాయింట్ ఇక్కడ అజయవరం గారు చెప్పాలి. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి, జరుగుతున్నటువంటి ఆలోచన విధానంతో మా పార్టీ స్టాండ్. అంతేకాని అట్లాగే మీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారే ముందుకు వచ్చారు, ఏమని హోమ్ మినిస్టర్గా నాకు కనుక ఉన్నట్లయితే నేను పోలీస్ శాఖను ప్రక్షాళన చేసి వైఫల్యం చెందిందని ఈ అగ్రీడ్ విత్ పబ్లిక్ అన్నమాట. పబ్లిక్ డయాస్ లో పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు. నేనేమన్నానంటే వ్యవస్థీకృతంగా ఏదైతే తనకున్నటువంటి బాధ్యతను నెరవేర్చే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించడంలా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను సనాతన ధర్మం అంటాడు, అంతకుముందు చేగువేరా కాన్సెప్ట్ తోటి నేను కమ్యూనిస్ట్ అంటాడు. హేతువాద కుటుంబం మా తండ్రి ఏదైతే దీపారాధన ఒత్తిలో సిగరెట్ వెలిగించుకున్నాడు దేవుని మీద. అజయ్ వర్మ గారు అంటే ఎక్కడో ఒక చోట మీరు ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అన్నారు. ఆ తర్వాత 2014 నుంచి 19లో మనం వ్యవహార శైలి చూసాము. 19 నుంచి 24 మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని గమనించాం, 23 దాకా అనుకోండి, ఆ సిచ్యువేషన్స్ అన్ని గమనించాం మనము. ఇవాళ అంటే నేషనల్ లెవెల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. అందులో భాగంగానే ఇవాళ విజయసాయి రెడ్డి నోట్లోంచి ఆ లీక్నే ఆయన ఇలా ప్రజెంట్ చేశారా అన్న ఒక అనుమానం కూడా కొద్దిమందిలో ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు కానివ్వండి, సనాతన ధర్మానికి సంబంధించిన ఈ ఇష్యూస్. ఈ సందర్భంలో మరొక ప్రశ్న ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలనే ప్రశ్నించలేకపోతున్నారు. ఓవైపు బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత జరుగుతుంటే దాని గురించి ఒక్కరోజు కూడా మాట్లాడిన వ్యక్తి అటు సనాతన ధర్మానికి కానివ్వండి, ఇటు ఉప ముఖ్యమంత్రి పదవికి కానీ ఏమాత్రం న్యాయం చేయగలుగుతారు? ఎందుకు ఇలాంటి ప్రొజెక్షన్స్ అన్నది ఒక ప్రశ్న. సార్ ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన వ్యక్తులేమో అసెంబ్లీకి రాకుండా దాక్కుంటారు. వీళ్ళు ప్రశ్నించాల్సింది ఎవరండి? వచ్చి ఇలా జరుగుతుంది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాల్సిన వ్యక్తులు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 39-40% ఓటింగ్ పడింది, ప్రజలందరూ ఓటింగ్ ఇచ్చారు. అక్కడ నిల్చొని ప్రశ్నించాల్సిన వ్యక్తి దాక్కొని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించాలంటాం తప్పు కదండి. అది అలాగా, అది కూడా ప్రశ్నిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ప్రశ్నిస్తా ఉన్నారు. కాదు, 60 మంది ఎమ్మెల్యేలు ఉండి ప్రతిపక్ష పాత్ర ఉన్న ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలతో నేను ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వడానికి లేదా ఆ ప్రోటోకాల్ ద్వారా ఆ పొజిషన్కి కొన్ని పవర్స్ వస్తాయి, వాటిని మీరు ఇవ్వకుండా ఇవాళ మీరు నన్ను అసెంబ్లీకి రామని పిలుస్తున్నారు, నన్ను మాట్లాడిస్తారన్నది కదా ఆయన పాయింట్. ప్రజలు చెప్పాలని మీకు అవకాశం ఇస్తాను. రామారావు నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తాను. ఎస్
ప్లీజ్ ఒక సెకండ్. ఏంటంటే అనేది క్యాబినెట్ ర్యాంక్ కోసం అడుగుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా ప్రతిపక్ష హోదా ఉపయోగపడుతుందా? అజయ్ గారు ఒక సెకండ్ ప్లీజ్. రామారావు గారు ఏదో పాయింట్ చెప్తున్నారు, అది ఓవర్లాప్ అవుతుంది. రామారావు గారు ఒక విషయం మీరు పాయింట్ కంప్లీట్ చేయండి. ఈ యొక్క అసెంబ్లీ ఎవరి నేతృత్వంలో జరుగుతుంది? చింతకాయల అయ్యన్న పాత్రుడు సభకు అధ్యక్షులు. ఆయన పబ్లిక్ టాక్ లో ఏం మాట్లాడాడు? పబ్లిక్ పరంగా చంద్రబాబు ఒక ఆదేశాలతోటి ఉండేటటువంటి నడిచేటటువంటి తెలుగుదేశం పార్టీలో అంటే లేదంటే సాధారణ పౌరుడుగాను సాధారణ శాసనసభ్యుడిగా మాట్లాడడానికి లేదు రామారావు గారు. అంటే ఏమంటే పౌరుడుగాను శాసనసభ్యుడిగా మాట్లాడడం అన్నది వేరు. ఇప్పుడు ఆ సభాపతి పొజిషన్ లో కూర్చున్న తర్వాత అధ్యక్షుడిగా పెడితే ఆ సభలో ఏదైతే రూల్ ప్రకారముగా మాకు ప్రతిపక్ష నాయకత్వం వస్తేనే ఎక్కువ సమయం మాట్లాడటానికి వీలవుతుందండి. మీరు రాజ్యాంగ పదవుల గురించి మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవి ప్రతిపక్ష ఆయనకు వస్తుందా? రాదు కదా. కోర్టుకి వెళ్ళారు కదా, కోర్టు ఇచ్చిద్దా? రాజ్యాంగబద్ధమైన పదవి కోర్టు ఇచ్చిద్దా? ఓవర్లాప్ అవుతుంది ఒకరి తర్వాత ఒకటి. ఏదైతే రాజ్యసభ లోక్సభకు సంబంధించి అయితే మాత్రం మీరు చెప్పేటటువంటి కనీస బలం అనేది నిబంధన ఉందండి. రాష్ట్రాల్లో ఎక్కడుందండి? అనేక శాసనసభలు మీరు పరిశీలించండి, ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నేతగా ఏదైతే ఎంతకాల అయిన పాత్ర గారికి లెటర్ పెట్టారు. దాని మీద ఎందుకు ఆన్సర్ చేయకూడదు మీరు? రామారావు గారు అయితే మీరు అదేదో మీరు బయట నుంచి ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళకి వచ్చి అవకాశం ఇవ్వట్లేదు. మీకు గుర్తుంటే 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నన్ను మాట్లాడనివ్వట్లేదని చెప్పేసి అదే శాసనసభ నుంచి సీఎంఐ వస్తానని చెప్పి బయటకు వెళ్ళారు. అదే తరహా అవమానం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చారు సీఎం గా. అక్కడ 11 మందితో వెళ్ళి కూర్చొని ఎలాగో వాళ్ళు అవమానిస్తారు నమ్మకం మీకుంది. ప్రజల్లో ఇంకాస్త ఎక్కువ సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. దాన్ని ఉపయోగించుకోకుండా బయట ఉండడం వల్ల ఇన్ని విమర్శలకు అవకాశం వస్తుంది. మా పార్టీ అంతర్గత వ్యవహారము. పబ్లిక్ మేము అటాచ్ అవుతామా డిటాచ్ అవుతామా, ఇట్ ఈస్ ద ఫ్యూచర్ కాన్సెప్ట్ అంతే. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, రైజ్ అయింది. మేము ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తాను రాసినటువంటి లేఖకు మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభ పక్ష నాయకుడిగా ఒక లేఖ రాశాడు. ఒక లేఖ రాసిన దానికి ఈ రోజు ఆన్సర్ చేయాలి. దాన్ని చెప్పను. ఈయన అడగటానికి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడగటానికి రాజ్యాంగబద్ధంగా కుదరదు. కుదరదని చెప్పి తేటతెల్లంగా చెప్పారు. మీరు ఆగండి ఒక్క నిమిషం. మాట్లాడిన ఆన్సర్ ఓపుకోకపోతే ఎలాగ రామారావు? మీరు వినండి. వెళ్ళట్లేదు. స్పీకర్ గారు ఏదైతే చెప్పారో, రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు సమయం ఇవ్వరని చెప్పి మీరు భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఆ సమయాన్ని నేను ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సాక్షాత్ అసెంబ్లీనే చెప్పారు ఆయన. ఇంకా అంతకంటే ఏం హామీ ఇస్తారండి? రాకుండా ఆయన అక్కడెక్కడో దాక్కొని వస్తే వాళ్ళు చేసిన తప్పులన్నిటినీ అడుగుతారనే భయంతో, వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతో రావటం మానేశారు తప్ప, ఎందుకంటే ఆయన బయటపడిపోతాయి అక్కడ. ఎందుకంటే ఈయన అసెంబ్లీలో ఉన్నప్పుడు విజువల్స్ వేసి వీడియోలు వేసి చూపించారు కదా, ఏమేం జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పి. ఇదే పరిస్థితి వాళ్ళ అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్షం కూడా చేస్తుంది కదా. ఆయన ఏం తప్పులు చేశారు, ఎక్కడెక్కడ దోపిడీలు చేశారు, ఎన్ని రకాలుగా అప్పులు చేశారు, ఆ అప్పులన్నీ ఏమైపోయినాయి, ఎక్కడ పెట్టారు అని తెలుస్తుంది కదా. ఒక్కటే చిదంబరం రెడ్డి గారు 2.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్, 12.5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్ ఉంటే తిరిగి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఏం చేశారు? ఆ డబ్బులు మొత్తం ఏమైపోయినాయి? దుర్మార్గం అండి. అంటే అప్పులకు సంబంధించి ఎవరికి వాళ్ళు మీ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తారు. కూర్చోబెడితే రేపు అసెంబ్లీలో కూర్చోబెడితే అప్పులకు సంబంధించి ఎవరికి వాళ్ళు మీ వర్షం వినిపిస్తారు. అయితే ఇక్కడ దానికి ప్రతిపక్ష ఇచ్చేసి ప్రతిపక్ష హోదా అనేది ఆయనకి క్యాండిడేట్ ర్యాంక్ కోసం తప్ప ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి ఏది అవసరం లేదు. మాకు ఒక్క ఎమ్మెల్యే సీటు నన్ను గెలిపించండి, నేను అసెంబ్లీని దరఖాస్తారని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 19లో అడిగారు. ఇవ్వకపోయినందుకే ఎంత నష్టపోయామనేది ఇలా బాధపడి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చున్నారు. ఎందుకంటే ప్రజల సమస్యలు మాట్లాడటం కోసం అసెంబ్లీ లేకపోయినా సరే ప్రజల వేదిక ముందు మాట్లాడారు. ఈయన ప్రెస్ మీట్లు పెడతారని చెప్పి మీరు కూడా అన్నారు చిదంబరం రెడ్డి గారు. అది కూడా రికార్డింగ్
ఒరిజినల్ డైరెక్ట్ ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టలేనా, ఎందుకంటే దొరగారికి లేదు ఇప్పుడు లైవే అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి ఆయన. అదే అంటే అయితే ఏంటంటే కొద్దిమంది జర్నలిస్టులు మాత్రమే అలౌ చేస్తారు, ఇప్పుడు లైవ్ చేస్తున్నారు కానీ ఓన్లీ కొద్దిమంది జర్నలిస్టులు అలౌ చేస్తున్నారు, అందరికీ పిలవడానికి అక్కడ ప్లేస్ లేదు అని చెప్తున్నారు. సరే అది అంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ పాయింట్ చెప్పండి మీరు. జర్నలిస్టులందరూ పిలవడానికి ప్లేస్ లేదంటే మీరు అదే ఈ పాయింట్ చెప్పండి మీరు సమర్థిస్తారా చెప్పండి. ఈ పాయింట్ చెప్పండి మీరు. స్టేట్ లెవెల్లో సెకండ్ లీడర్ గాను లేకపోతే డిప్యూటీ సీఎం గాను ఒక ప్రొజెక్షన్ జరుగుతుంది, నేషనల్ లీడర్ గా ఒక ప్రొజెక్షన్ జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు. నేను ఇస్తాను రామారావు మీకు ఇస్తాను. అలాంటప్పుడు ఎందుకు ఈ ప్రొజెక్షన్స్ కి మనము అంటే సంతోషపడాలంటారా లేకపోతే ఆలోచించాలంటారా, ఏం చేయాలంటారు? సార్ ఒక విషయం చెప్తాను సార్. చిదంబర్ రెడ్డి గారు, అజయ్ వర్మ, రామారావు, అజయ్ అని అందరం మనిషి అని పిలవలేకుండా వ్యక్తుల్ని పేరు పెట్టి ఒక గుర్తింపుని తీసుకొచ్చి ఆ గుర్తింపు ద్వారా పిలుస్తారు. ఆ గుర్తింపు ఎంత దూరం వెళ్ళాలనేది మనం చేసే క్రియ ద్వారా, అంటే పనుల ద్వారా. మనం మంచి చేస్తే మంచిగా హై లెవెల్ దాకా మన పేరు పెరుగుతూ ఉంటుంది, అలాగే మనం తప్పుడు పనులు చేస్తే జైలు దాకా మన పేరు వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆయన చేసే పనుల ద్వారా అది దేశ స్థాయి రాష్ట్ర స్థాయి అనేది ఎల్లలు దాటి ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ విషయం గురించి అయితే అంటే ఎలా చెప్పాలి అంటే ఆయన చేస్తున్న ప్రజా పోరాటాలు అవ్వచ్చు, ప్రజల సమస్యల మీద మాట్లాడటం, ప్రజల సమస్యలు తీరుస్తున్న విధానం అవ్వచ్చు, దాని మీద ఫోకస్ అయ్యి ప్రజలు ఆదరిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ మన భాష మన ప్రాంతం కానీ పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో ఆదరించారు. ఇవాళ అదే ఎన్డీఏ కూటమి, భారతదేశపు ఎన్డీఏ కూటమి కూడా రేపు జరగబోయే తమిళనాడుకి కూడా ఈయన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. సౌత్ ఇండియాలోనే ఇవాళ ఇంత నిఖండితైన నాయకుడు, మనకు బలంగా మాట్లాడగలిగే నాయకుడు, నిజాయితీగా ఉన్న నాయకుడు మన ఎన్డీఏలో ఉన్నారు అని చెప్పి వాళ్ళు మిగతా బాధ్యతలు అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు దృష్టి వీళ్ళు చేసిన అప్పులు తప్పులు, ఈ అభివృద్ధి ఎలా చేయాలి, విధానాన్ని సరి చేసుకుంటూ అమరావతిని ఎలా నిర్మాణం చేయాలనే దాని మీద ఫోకస్ చేసి, అలాగే రాజధానికి వెళ్ళి ఎవరైతే మొన్న ఢిల్లీ వెళ్ళారో పవన్ కళ్యాణ్ గారు ఏ మంత్రిని ఎందుకు కలిశారు, ఎక్కడి నుంచి ఎంత డబ్బులు తీసుకొచ్చారు, ఏ విధానంగా హామీలు తీసుకున్నారు అనేది తేటతెల్లమైంది. గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే ఏమన్నా దానికి సంబంధించిన రిజల్ట్ ఏమన్నా ఉందండి? బయటికి రావటం, విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారని చెప్పేసి వెళ్ళిపోతాం. ముఖ్యమంత్రి అలాగేనని చెప్పేది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఏం జరిగింది, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేయాలి మీ ద్వారా, మీడియా ద్వారా. విజయసాయి రెడ్డి గారు ఎవరని చెప్పడానికి ఆయన కదా ముఖ్యమంత్రి. విజయసాయి రెడ్డి గారు ఎలా చెప్తారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా చెప్తారు? ఏంటండి ఇది కన్క్లూడ్ చేద్దాము. అదే సజ్జ గారు ఇక్కడ కన్క్లూడ్ చేద్దాం. ఎందుకంటే ఎక్కడో ఒక చోట విశ్లేషకుల్లో కొద్దిమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఏంటంటే ఎన్డీఏలో ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ ఏదైతే బీజేపీ డిక్టేట్ చేసే టర్మ్స్ మీద అన్ని పార్టీలు నడవాలి, ఒకళ్ళు నడవని పక్షంలో పార్టీలను చీల్చైనా సరే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్, మహారాష్ట్ర అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. దాంట్లో మొదటి స్టెప్గా ఏమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నేషనల్ లెవెల్ లీడర్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కానివ్వండి, ఇవాళ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు దాన్ని తీసుకొచ్చి ఇవాళ పబ్లిసైజ్ చేసే ప్రయత్నం కానీ జరుగుతుందా అన్న ఒక అనుమానం వస్తే, నిజంగానే పార్టీని చీల్చేంత పరిస్థితితో లేకపోతే అలాంటి సిచ్యువేషను ఎన్డీఏ ప్రస్తుతానికి టీడీపీ పార్టీ మీద చేసే ఆ ప్రయోగం అంటే ఆ ఆయుధాన్ని ప్రయోగించే అవకాశం ఉందంటారా? చిదంబరం రెడ్డి గారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. మీరు ఇక్కడ ఏంటంటే మాట్లాడితే మనం ఏం మాట్లాడుతున్నామంటే బీజేపీ పవన్ కళ్యాణ్ నేషనల్ లెవెల్ లీడర్ గా ప్రమోషన్ చేద్దాం అనుకుంటుందా అంటున్నారు. ఒకళ్ళు చేస్తే ఆయన నేషనల్ లెవెల్ లీడర్ గా ప్రమోట్ అవ్వడండి. అతను అసలు రాజకీయాల్లోకి రాకముందే నేషనల్ లెవెల్ హీరో పవన్ కళ్యాణ్. ఈరోజు కొత్తగా ఒక పార్టీయో లేకుంటే ఇంకొకళ్ళ నాయకుల్లో ఇంకొకళ్ళు వచ్చి అతన్ని ప్రమోట్ చేస్తే ప్రమోట్ అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి. సో కొత్తగా అతన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు ఏంటంటే బీజేపీ కానీ ఈరోజు ఇతర రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలుస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు, అతను మాట్లాడే తీరు బాగుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అందరితోటి కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఆయన తాహతపడ్డారో అదే విధంగా పక్క రాష్ట్రాల్లో కూడా అతని ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అతను వస్తే బాగుంటుంది, అతను తీసుకెళ్తున్నారు. దాంట్లో తప్పేమీ లేదు. వీఆర్ అప్రిషియేటింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు
ఎందుకంటే ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారిని హేళనగా చూసి చిన్న చూపు చూసి మాట్లాడారు, ఈ రోజు వాళ్ళే అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు కదా. కానీ పక్కలో బల్యం అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సరే రామారావు గారు, మేమంతకంటే ఎక్కువే మాట్లాడాము. పవన్ కళ్యాణ్ గారు దూషించారు మీరు. అదే రామారావు గారు వినండి, మీరు వాళ్ళు రిలీజ్ అయ్యారు, ఇప్పుడు మీరు రిలీజ్ అవుతున్నారా? రామారావు గారు నేను మీరు మాట్లాడేటప్పుడు వింటున్నా, జస్ట్ వినండి, తర్వాత మీకు నచ్చింది కౌంటర్ వేసుకోండి, హ్యాపీ ఫీల్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా చిదంబరెడ్డి గారు. రామారావు గారు ఇందాక కూడా అన్నారు, సింగిల్ గా పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్కి లేదు, సింగిల్ గా పోటీ చేయలేకపోయాడు, సింగిల్ గా పోటీ చేయమని ఆయన అడిగాడు. కానీ ఎలక్షన్స్ కి 2 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పార్టీ నాయకులందరినీ పెట్టి తాడేపల్లి ఇంట్లో ఒక మీటింగ్ పెట్టాడు చిదంబరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఏమన్నాడు తెలుసా అండి? 3 కాకపోతే 300 పార్టీలను రామనండి, ఇదే చూపించాడు. ఇది కూడా ఎవడు పేకలేడు. వై నాట్ 175 నిదానం మనది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోతాడు, మన లాపేది ఎవడురా? ఇది కూడా కదలదు. 3 పార్టీలు కాబట్టి 300 పార్టీలు రండి, మేము సింగిల్ గా వస్తాం, దమ్ముగా వస్తాం, ధైర్యంగా వస్తాం. అసలు పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో గెలిచే దమ్ముందా? చంద్రబాబుకి కుప్పంలో గెలిచే దమ్ముందా? లోకేష్ కి మంగళగిరిలో గెలిచే దమ్ముందా? కట్ చేస్తే ఏమైంది? కుప్పంలో చంద్రబాబు గెలిచాడు, మంగళగిరిలో లోకేష్ గెలిచాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు. మరి ఏమైపోయింది పేకటాలు? ఏమైపోయింది? వై నాట్ 175 రామారావు గారు ఆ రోజు ప్రౌడ్ గా మాట్లాడారు కదా, కాలర్ ఎగరేశారు కదా, దమ్ముల గురించి ధైర్యాల గురించి మాట్లాడారు కదా. ఏమైపోయింది ఈ రోజు? ఎందుకు ఈ రోజు మౌనంగా ఉన్నారు? 3 పార్టీలు కలిసినప్పుడు మీరు వినండి రామారావు గారు, మీరు ఏమన్నారు? 3 పార్టీలు కలిసిన దాని గురించి మీరు మాట్లాడలేదు. 3 కాకపోతే 300 పార్టీలు రమ్మన్నారు. ఇప్పుడు ఎందుకు మీరు 3 పార్టీల గురించి ప్రస్తావిస్తున్నారు? మీరు ఎందుకు 3 పార్టీల గురించి ప్రస్తావిస్తున్నారు? మీ స్టాండ్ అదే. ఆ స్టాండ్ మీద నిల్చోండి, ఆ స్టాండ్ మీద నిల్చోండి మీరు. ఆ స్టాండ్ మీద నిల్చోండి మీరు. మళ్ళీ 3 పార్టీలు ఎందుకు కలిసి అని మాట్లాడే అర్హత మీకు లేదు. అర్హత మీకు లేదు. ఎందుకు 3 పార్టీలు కలిసి అర్హత మీకు లేదు? గుర్తుపెట్టుకోండి. ఎందుకు 3 పార్టీలు కలిసి అర్హత మీకు లేదు? ఆ రోజే మీరు మాట్లాడాలా? ఆ రోజే మీరు మాట్లాడాలి, మీ నాయకుడు మాట్లాడాలి. ఆ రోజే మీకు దమ్ము లేదా అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాడు? 3 పార్టీలు కలిపితే 300 పార్టీలు ఎందుకు రామని అడిగాడు? ఎందుకు రామన్నాడు ఆయన? రామారావు ఒక నిమిషం కంక్లూడ్ చేయనివ్వండి. అయితే ఇప్పుడు మొత్తానికి పక్కల పల్లెంగా మీరేం చూడట్లేదు అంటారా? పవన్ కళ్యాణ్ నిజంగా ఆహ్వానిస్తారా మాటలన్నీ? పవన్ కళ్యాణ్ గారిని పక్కల్లో బలంగా చూసుకోవాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే పోరాడుతున్నారు. చంద్రబాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే పోరాడుతున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం పోరాడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం. 2019లో జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఉండాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి సైతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగు పెట్టనివ్వకుండా చేయడానికి ముందుకు వెళ్తాం. గుర్తు పెట్టుకోండి. రామారావు గారు కంక్లూడ్ చేద్దాం. ఎస్ రామారావు గారు. ఎందుకు ఎన్నికలకు పోలేదు? పోండి సార్. ఇదిగో జన్మభూమి కమిటీలు అంటావు, ఎన్టీఆర్ వెన్నుపోటు అంటావు, 100 కోట్లు అంటావు. ఒక్కటి నిరూపించడం మీ పార్టీకి చేత కాదు. 5 ఏళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు ఏం చేయగలిగారు? జగన్మోహన్ ఏం చేశాడు? 5 ఏళ్ళు ఏం చేశాడు జగన్మోహన్? ఏం చేశాడు? కంక్లూడ్ చేద్దాం రామారావు గారు. జగన్మోహన్ రెడ్డి రామారావు కంక్లూడ్ చేద్దాం. అభిమానం ఉంది. అందుకే జిల్లాలో ఈడ్చి కొట్టారు. ఎన్టీఆర్ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేశారు. కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. కంక్లూడ్ చేద్దాం రామారావు గారు. మీరు నిలబడ్డారు కదా అన్నిటి మీద. దేని మీద నిలబడ్డారు? అయితే ఇక్కడ ఒక విద్యార్థుల మీద నిలబడ్డారా? ఆర్టీసీ మీద నిలబడ్డారా? రామారావు గారు. పెన్షన్ మీద నిలబడ్డారా? సంపూర్ణ మద్యపాన నిషేధం మీద నిలబడ్డారా? బిజినెస్ మీద నిలబడ్డారా? దేని మీద నిలబడ్డారు మీరు? అజయ్ గారు వన్ సెకండ్ ప్లీజ్. దొంగ పనులు చేసినా, మోసపూర్తి పనులు చేసినా, రామారావు గారు ఒక పాయింట్ చెప్పండి. కంక్లూడ్ చేద్దాం. రామారావు గారు కంక్లూడ్ చేద్దాము. ఏదైతే కూటమి ఏర్పడే క్రమంలో కూడా కూటమి ఏర్పడకూడదు అన్న ఒక ఆశాభావంతోనే మీరు పనిచేశారన్నది ఒక మాట. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆ తరహా ఎక్కువ పోస్టులు కనిపించాయి. ఆ తర్వాత సరే కూటమి ఏర్పడింది, ప్రభుత్వంలోకి ఇప్పుడు వచ్చేసింది కాబట్టి మళ్ళీ మరొకసారి కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే విజయసాయి రెడ్డి ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం ద్వారా దాన్ని ఎంతో కొంత ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది ఒక అనుమానము. ఏంటి ఆ వైపుగా ఏమన్నా కూటమిని విచ్ఛిన్నం చేయాల్సినటువంటి ఆ యొక్క అగత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదండి. వైఎస్ఆర్ 4 రోజుల్లో 51% ఓట్ షేరింగ్ తోటి మళ్ళా ప్రజాబాహుళ్యంలో ప్రజల యొక్క సమస్యల పట్ల నిబద్ధతతో ఏదైతే ప్రజలకు ఏదైతే చేసామో దాన్ని మీరు
ఈ సమయంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎంత రోడ్డును పడేసిన పేదలకు ఈ రోజు పేదలు అలమటిస్తున్నారు. పేదలందరూ కూడా బయటకు వచ్చి చెప్తున్నారు మాకు అదే. వచ్చేటటువంటి స్కీమ్స్ అన్ని కూడా మేమే కాలదనుకొని మోసపూరిత మాటలు నమ్మాం. పేదల కంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ అలమటేస్తున్నాడు పాప, ఎక్కువ పఫ్లు కొడతారు అక్క. 2 దఫాలు రైతు భరోసా ఎగ్గొచ్చారు తెలుసా అజయ్ గారు? 2 దఫాలు గత ప్రభుత్వం 2014లో హామీ ఇచ్చి రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తామని దాన్ని 1 లక్ష వరకు లిమిట్ చేసి 3 దఫాలు ఇచ్చి 2 దఫాలు ఎగ్గొట్టారు. రాష్ట్ర స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారు. ఎన్ని ఎగ్గొట్టలేదా? ఇప్పుడు మీరు ఎందుకు ఓడిపోయారు ఒక మాటలో చెప్పండి నాకు. రైట్ అదే విధానంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఎందుకు ఓడిపోయారు ఒక మాటలో చెప్పండి నాకు రామారావు గారు. విధానంతో నడపాలంటే లేకపోతే మైండ్ గేమ్ తోటి డైవర్షన్ పాలిటిక్స్ తోటి కాలం గడుపుకునేటటువంటి మీ యొక్క పార్టీ టోల్ గేట్ పార్టీలు తీసుకొని అదేలే టోల్ గేట్ లో వసూలు ఎవరు చేస్తారో మాకు తెలుసు సార్. టోల్ రైట్ గేట్ లో టోల్ రైట్ రైట్ గేట్లు ఎవరు అజయ్ వర్మ గారు కంక్లూడ్ చేద్దాం. లాస్ట్ పాయింట్ మీదే కంక్లూడ్ చేసేద్దాం. సార్ మీకు మీ అందరికీ అంటే సజ్జా అజయ్ గారికి పొట్ల రామారావు గారికి కూడా తెలియాల్సిన విషయం ఒకటి చెప్తా సార్, ప్రజలకు కూడా అందరికీ తెలియాలా? Yes, last point. ముందుకు వచ్చారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి దమ్ముందా? రైట్ రైట్ లాస్ట్ పాయింట్ మాట్లాడదాము. న్యూస్ ఛానల్ ద్వారా Yes, yes. న్యూస్ ఛానల్ ద్వారా రైట్ చేస్తే ఎట్లా? రామారావు గారు టైం అయిపోయింది ఎక్సైడ్ అయిపోతుంది. ప్లీజ్ ఒకసారి మనం కంక్లూడ్ చేద్దాం. అజయ్ వర్మ గారు. సార్ రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ అలాగే అజయ్ గారికి రామారావుకి కూడా తెలియాల్సిన విషయం ఒకటి, అంటే నేను స్వయంగా దగ్గర నుంచి చూసిన, నేను పరిశీలించి స్వయంగా నేను ఇవాళ దాంట్లో పాల్గొంటున్నాను, దానికి సంబంధించి చెప్తాను. తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ చైర్మన్ గా అయిన తర్వాత ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి. ఒక్క రూపాయి వాడలేదు సార్. దానికి సంబంధించి ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టించిన దాఖలాలు లేవు వైసీపీ ప్రభుత్వంలో. ఆఫీసున్న ఎంఎస్ఎంఈ చైర్మన్లు మొన్న నేను ఆఫీసులో మాట్లాడితే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు చెప్పింది 3 రోజులు ఆఫీస్కి వచ్చారు సార్. వాళ్ళు 3 రోజులు, ఒక ఎమ్మెల్సీని 2 సంవత్సరాలు, ఒక ఎమ్మెల్యేని 2 సంవత్సరాలు చైర్మన్లుగా వేస్తే 3 రోజులు ఆఫీస్కి వచ్చారు సార్. Right, 3 రోజులు దాటి మిగతా రోజులు ఎప్పుడు ఆఫీస్కి రాని పరిస్థితి. మెడికల్ కాలేజెస్ మీకు ఓపిక ఉండాలి. టైం అయిపోయింది. లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేద్దాం. నిజాలు చెప్పలేమండి, ఓపిక ఉండాలి సార్ మీరు వినడానికి. ఓపిక లేకపోతే ఎలాగా? అలాగే ఇవాళ మేము ప్రతి చోట, ప్రతి జిల్లాలో, ప్రతి చోట దానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తూ, మీటింగ్లు పెట్టుకుంటూ, సమాచారాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ ఇవాళ ఎంఎస్ఎంఈని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించి ఒక్క డెవలప్మెంట్ గానీ ఏమైనా ఉందండి అంటే ఇలాంటి అన్ని ఎస్ అంటే ఇప్పుడు డిస్కషన్ లోకి చేసిన పరిస్థితి ఉందంటే వాళ్ళ అంత దారుణాలు చేసిన రైట్ అజయ్ వర్మ గారు, రామారావు గారు ఎస్ రామారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అజయ్ వర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అజయ్ సజ్జా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం సరే, విజయసాయి రెడ్డి గారి ట్వీట్ వెనక అర్థము అంతరార్థం ఏముందో తెలియదు కానీ, బట్ దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం కానివ్వండి, కూటమిలో వచ్చే సమస్యలు కానీ ఏమీ లేవు అన్నదైతే ప్రస్తుతానికి ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రతినిధులు చెప్తున్న పరిస్థితుల్లో ఫైనల్గా ఏంటి ఆ ట్వీట్ వెనకాల మెయిన్ ఇంటెన్షన్ ఏంటనే కొద్ది రోజుల తర్వాత బయటపడుతుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షో మళ్ళీ